మిత్రులందరూ కొంచెంసేపు సైలెంట్గా ఉంటే మీకు ఇప్పటిదాకా అద్భుతమైన కవిత్వాలు, మాటలు, ప్రసంగాలు విన్నారు. మీకు కొన్ని పాటలతో నేను మాట్లాడతాను ఈరోజు. ఓకేనా? అయితే ఒక షరత్ ఏంటంటే, ఒక్క నిమిషం అక్కడ ఆపండి పనులు, నా వైపు చూడండి. కొంచెంసేపు మీకు పాటలతో ఆలోచిస్తాను. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ అండి, చాలా చాలా సంతోషం. ముందుగా కరీంనగర్ గడ్డ మీద ఈ జగత్తుకే నాన్నగారు ఉన్నారు, పరమశివుడు. జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం అన్నారు. అలాంటి పరమేశ్వరుడు ఉన్న గడ్డ ఇది కరీంనగర్. జగత్తుకే నాన్నగారైనటువంటి ఆ గడ్డ మీద నుంచి నన్ను ఇక్కడికి రా అని పిలిస్తే రాను అనే దమ్ము నాకెత్తుంది. సో దీని వెనుకాల శివుడాజ్ఞ ఉంది, శివుడాజ్ఞ ఉంది. ఇంకా ఆ పరమాత్ముడికి ముందుగా ఆ జగత్పితకి నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసే భాగ్యం కలిగింది. ఇక్కడికి వస్తూ వేములవాడ ఆ స్వామివారి దర్శనం లభ్యమైంది. ఆయన కడుపులో తలపెట్టి ప్రార్థించే అవకాశం కల్పించారు. ఈరోజు మీరు ఇక్కడ పిలిచినందుగా జరిగింది. ముందుగా ఆ అయ్య అమ్మ ఆశీస్సులు తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఇక మా నాన్నగారు కొమాండూరి రామకృష్ణమాచార్యులు గారు, వారు యాదగిరిగుట్ట సంస్థానంలో వేద అభ్యాసం చేశారు. శివంపేట, మెదక్ జిల్లా శివంపేటలో, శివంపేట ఆనుకునే ఒక చిన్న పల్లెటూరు పెద్దగొట్టి మొక్క, అక్కడ వారు పౌరోహిత్యం చేసి శివంపేట కోవిల్లో పూజ చేస్తూ, అలాగే కూర్చొని హార్మోనియం వాయిస్తూ హరికథలు చెప్పేవారు. తందనాన రామాయణము, తందనాన మహాభారతం, అలాగే భాగవతం, ఈ 3 కథలు మా నాన్నగారు హార్మోనియం వాయిస్తూ కూర్చొని చెప్పేవారు. మా అమ్మగారు కూడా మంగళహారతులు బాగా పాడేవారు. ఇలా మా నాన్నగారు నా మొట్టమొదటి గురువర్యులు అయిన కొమాండూరి రామకృష్ణమాచార్యుల వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఆయన అద్భుతమైన గాత్రం ఉండేది. ఆయన గాత్రంలో నాకు స్థలం వచ్చిందంటే అంత బాగా పాడేవారు మా నాన్నగారు. అలాగే మా గురువర్యులు శ్రీ కిట్టప్ప గారు, ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల సికింద్రాబాద్. అలాగే ఓర్వెట్టి లీలావతి గారు, పిల్లి సాయిబాబా గారు పాదపద్మాలకు నమస్కరిస్తున్నారు. ఈరోజు మనకు ఒక పద్యం ఉంటుంది, పుత్రోత్సాహం తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడే పుట్టలు, జనులా పుత్రుని కనుగొని పొగడగా ఆ రోజే ఆ పుత్రోత్సాహం అనేది ఆ తండ్రికి కలుగుతుంది. అయితే ఈరోజు పుత్రుని తండ్రిని పొగుడుతున్నారు. అది మా నాన్నగారు ఎంత గొప్పవారు. 5 పుత్రులు వాళ్ళ తండ్రిని అలా ముందు వరుసలో పెట్టి వాళ్ళని ప్రపంచానికి వాళ్ళ పేర్ల మీద తర్వాత వాళ్ళకి ఇలాంటి పురస్కారాలు ఇవ్వడం అనేది ఆ తండ్రులు ఆ పైనుంచి ఎంత పొంగిపోతున్నారో తెలియదు. వారి ఆశీస్సులు మీకు ఎంత అందిస్తున్నారో, మీరు మీ అంత మంచి పుత్రులు ఉన్నందుకు వారు ఆ లోకాల నుంచి ఎంత ఆనందిస్తున్నారో నేను ఊహించగలను. పేరు మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు చాలా వేడైపోయింది. మీ అందరి పేర్లు నేను చెప్తామనుకున్నాను. అలా చెప్పకుండా నాట్యరత్న
రజనీశ్రీ గారి పుత్రులు, మాడిశెట్టి మల్లయ్య గారి సుపుత్రులు, రాగిగంటి రామయ్య గుప్త గారి సుపుత్రులు, కలకుంట్ల సంపత్ కుమారాచార్య గారి సుపుత్రులు, డాక్టర్ గారు నాగభూషణ్ గారి సుపుత్రులు. మీ అందరికీ కృతజ్ఞతలు ప్రకటిస్తున్నాను. అలాగే మీ పుత్రులు కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది. ఉన్నారని నాకు తెలియదు, ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ముందే జరగాలి. మీ నాన్నగారికి మీరేం చేస్తున్నారు, మీ నాన్నగారి గురించి మీరు ఎలా ఎంత గొప్పగా మీరు భావిస్తున్నారు అనేది వాళ్ళ ముందు జరుగుతూ ఇది పరంపరగా వాళ్ళు నేర్చుకుంటారు. పరంపరగా నేర్చుకుంటారు. ఎందుకంటే మొట్టమొదటి గురువు నాన్నగారే, చివరి దాకా ఉండే గురువు కూడా నాన్నగారు. మధ్యలో వేరే గురువులు వస్తారు, కానీ గురువు అంటే నాన్నగారు. అన్ని నాన్నగారు, ఆ పరమేశ్వరుడు మన కోసం ఇచ్చినటువంటి మొట్టమొదటి వరం తల్లిదండ్రులు. అంత గొప్ప నాన్నగారి గురించి మీరు చేస్తున్నటువంటి పనులు నెక్స్ట్ ఇయర్ వాళ్ళకే ఈ బాధ్యత అప్పచెప్పండి. వాళ్ళే చేయాలి, మీ పుత్రులే చేయాలి. నెక్స్ట్ ఇయర్ నేను కోరుకుంటున్నాను. నన్ను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పిలిస్తే వస్తాను. ఎందుకంటే శివయ్య ఉండే గడ్డ ఇది మళ్ళీ చెప్తున్నాను, రాకుండా ఉండడం అనేది అది చాలా అజ్ఞానం అవుతుంది రాకపోతే. అయితే నెక్స్ట్ ఇయర్ నా చిన్న విన్నపం, ఈ కార్యక్రమం నిర్వహణ అంతా మీ పుత్రులకు ఇవ్వండి. ఇది నా కోరిక. ఏమన్నా సమంజసమా కాదు? ఎందుకంటే దానివల్ల వాళ్ళు నేర్చుకుంటారు. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి పైన ఎంత భక్తి ఉంది అనేది ఎవరికి తెలియాలి. ముందు వాళ్ళు మన పుత్రులకు తెలిస్తే ఇది పరంపరగా ముందుకు సాగుతుంది, జీవనదిగా సాగుతుంది ఈ సంస్కారం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. మరి వాళ్ళకి మాట ఇచ్చారు పాటలు పాడతారని.